తరగతి గదిలో ఒక అబ్బాయి ఎప్పుడూ చివరి బెంచిలోనే కూర్చుంటాడు. గురువుకి అతని పేరు కంటే చివరి బెంచి అబ్బాయి అనే ముద్ర ఎక్కువగా తెలుసు. ఒకరోజు గురువు గట్టిగా, "నువ్వు ఎప్పుడూ సీరియస్గా చదవట్లేదు, జీవితంలో కూడా చివర్లోనే ఉంటావు" అని అన్నారు. ఆ మాట విన్న వెంటనే అతను నిశ్శబ్దంగా తలవంచేశాడు. తరగతి అయిపోయాక స్నేహితులు కూడా, "నువ్వు టాప్ ర్యాంక్ రాలేవురా, ప్రయత్నం చేసినా వృధానే" అని నవ్వుకున్నారు. కాని అతను ఏమీ మాట్లాడకుండా కిటికీ బయట చూస్తూ తనలో తానే ఉండిపోయాడు. కాని అందరికీ తెలియని ఒక రహస్యముంది. చివరి బెంచులో కూచుని అతను నిశ్శబ్దంగా తన పుస్తకంలో చిత్రాలు వేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక మంచి గురువు యాదృచ్ఛికంగా ఆ చిత్రాలు చూసి, "ఒక్క నిమిషం మాటలు రాలేదు. ఇది నువ్వే వేశావా?" అని అడిగారు. "వావ్, నీకు మంచి ప్రతిభ ఉంది" అని ప్రశంసించారు. కొన్ని రోజులకి పాఠశాలలో చిత్రలేఖన పోటీ ప్రకటించారు. ఆ గురువు ఆ అబ్బాయిని ప్రోత్సహిస్తూ, "మార్కుల్లో కాకపోయినా ప్రతిభలో గెలవచ్చు" అని చెప్పారు. ఆ రోజు మొదటిసారి అతనికి తన మీద నమ్మకం వచ్చింది. అప్పటినుంచి రాత్రంతా సాధన, మళ్లీ మళ్లీ ప్రయత్నం, తప్పులు, కన్నీళ్లు. కాని ఆ అబ్బాయి ఎప్పుడూ ఆగలేదు. ప్రతిసారీ కొంచెం ఇంకా మంచిగా మారాడు. పోటీ ఫలితాల రోజు వచ్చింది. అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. మొదటి బహుమతి అందుకునే విద్యార్థి అని ప్రకటించారు. ఒక్క నిమిషం నిశ్శబ్దం తర్వాత అర్జున్ అని చెప్పారు. అర్జున్ అంటే అదే చివరి బెంచ్ అబ్బాయి. అర్జున్ పేరు వినగానే తరగతి మొత్తం ఆశ్చర్యపోయింది. నిన్న నవ్వినవాళ్లు ఇప్పుడు చప్పట్లు కొడుతున్నారు. గురువు నవ్వుతూ, "చివరి బెంచులో కూర్చున్నావంటే జీవితంలో కూడా చివరివాడివన్న మాట కాదు" అని చెప్పారు. ఆ రోజొక ముద్ర తొలగిపోయింది, ఒక ప్రతిభ గెలిచింది. గుర్తుంచుకోండి, అందరిలోనూ ప్రతిభ ఉంటుంది. అవకాశమివ్వాలి. Bye-bye! Like, share, and subscribe!